నేటి సమయంలో మరి మా యొక్క గెస్ట్ స్పీకర్ గారు జఫన్యా పీటర్ గారు మనకు అందరికీ మరి ఆత్మీయంగా మనం నడిపించుటకు ఈరోజు ఏర్పరచబడిన వాక్య సందేశాన్ని అందిస్తారు. ఈ రెండు లైట్లు ఏమన్నా ఆఫ్ చేసే అవకాశం ఉందా? మొదటి రెండు లైట్లు కొంచెం ఏంటంటే అన్నీ ఒకే కనెక్షన్ తెలియదు నాకు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. ఐఎమ్ రియల్లీ చాలా ఎమోషనల్ అయిపోతున్నాను. ఎందుకంటే ఈరోజు కూడా చాలా దీన్ని ఏదో కోయిన్సిడెన్స్ కాదు ఇది. 1973 50 ఏళ్ల క్రితం సెప్టెంబర్ మాసం 22 నుంచి 26, 27 తారీఖుల వరకు ఈ చర్చిలో ఉజ్జీవ సభలు జరిగాయి. ఆ ఉజ్జీవ సభలు జరిగినప్పుడు మేము హాస్టల్లో ఉండేవాళ్ళం. హాస్టల్ బాయ్స్ అందరూ కూడా ఈ ఉజ్జీవ సభలకు వెళ్ళాలి, మీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా మీరు వెళ్ళాలి, లేకపోతే బిషప్ పెన్సిలీ హాస్టల్లో 20 టాయిలెట్స్ ఉన్నాయి, మీరు టాయిలెట్స్ అన్నా కడగండి, వెళ్ళి చర్చిలో అన్నా కూర్చోండి అనే ఒకటి ఉండేది. అందుకని ఈ టాయిలెట్స్ ఎవడు కడుగుతారా అని ఇక్కడికి వచ్చాను. మొదటి 3 రోజులు వాక్యం వింటా ఉన్నాను. ఒక విసుగుతో ఏంటబ్బా ఈ చర్చికి వెళ్ళాలి అనుకుంటా ఉన్నాను. కానీ 26 సెప్టెంబర్ దేవుడు ఆ రాత్రి నన్ను పట్టుకున్నాడు. థియోడర్ విలియమ్స్ గారు వాక్యం చెప్తా ఉన్నాడు. వాక్యం చెప్పినప్పుడు కూడా ఆ రోజు ఆయన సమరయ స్త్రీ గురించి చెప్పాడు. ఈ స్త్రీల గురించిలే నాకెందుకులే అనుకున్నా. కానీ దేవుని వాక్యం పురుషులు స్త్రీలు అనేమి లేదు, అది ఎవరితోనైనా మాట్లాడుతుంది. ఆ రోజు రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. నాకు బాగా జ్ఞాపకం, ఇక్కడి నుంచి ఒక 6వ బెంచి 6, 7వ బెంచ్లో కూర్చున్నాను. ప్రభు నమ్ముకోవాల్సిన వారు ముందుకు రండి అంటే నేను ముందుకు వచ్చాను. ఇక్కడికి వస్తే థియోడర్ విలియమ్స్ గారు నా కోసం ప్రార్థన చేశారు. నేను ప్రభువును నా సొంత రక్షణుడిగా అంగీకరించడం అయింది. ఆ తర్వాత నేను మూన్ మెమోరియల్కి వెళ్ళాను. అక్కడ సమాధానం అని ఒక అన్న నన్ను ఇంకా మరింత ఆధ్యాత్మికంగా ఒక ప్రేయర్ చేసి నన్ను పంపించాడు. ఆ రోజు నేను చెప్పనసఖ్యము కానీ అంటారు కదా, ఒక పదం వాడతారు, అలాంటి సంతోషం, ఆనందం దేవుడు నాకు ఇచ్చాడు. మారు మనసు పొందినప్పుడు వచ్చే ఆ సంతోషం అది మామూలుది కాదు. అప్పటికే 8:30, 9 అయిపోయింది. మళ్ళీ హాస్టల్లో ఎవరైనా మూసేత గేట్లు మూతారేమో అని మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళాను. అక్కడ నుండి దేవుడు మరి నన్ను వాడుకోవటం అనేది జరిగింది. మరి ఈరోజు మరి ప్రకాశం సార్ని చూడటం చాలా సంతోషం. కొన్ని పాత ముఖాలు మా క్లాస్మేట్స్ కూడా ఉన్నారు. యేసుదాస్ అన్న మాకు హాస్టల్లో డాక్టర్గా ఉండేవాడు. నాకు బాగా జ్ఞాపకం, ఒకసారి నాకు గజ్జి వచ్చింది. గజ్జి వచ్చిన వాళ్ళందరినీ ఆయన రూమ్లో తీసుకెళ్ళి మొత్తం బట్టలన్నీ తీసేసి మందు పూసేవాడు. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దోస్ సిచ్యువేషన్స్. ఇదంతా ఒక మంచి అనుభవం. అలాంటి పరిస్థితులు గుండా దేవుడు ఇక్కడ నడిపించి మరి నన్ను పట్టుకోవటం, సరిగ్గా 50 సంవత్సరాల తర్వాత ఇదే చర్చిలో వాక్యం చెప్పడానికి ఇంతకంటే గోల్డెన్ జూబ్లీ బహుమానం, స్పిరిచువల్ బర్త్డే ఇంకేముంటుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్. మరి మీ అందరికీ మెన్స్ ఫెలోషిప్, నేను మెథడిస్ట్ బాయ్స్లో ఉన్నాను, మెథడిస్ట్ యూత్లో ఉన్నాను, ఇప్పుడు మెథడిస్ట్ మెన్కి వచ్చేసాను. ఇది మన యాత్ర. నేను మెథడిస్ట్గా ఉండడం నాకు చాలా గర్వకారణం. నేను ప్రస్తుతం బిహెచ్ఎల్లో యునైటెడ్ చర్చ్ అని ఒక పెద్ద చర్చ్, 500 కుటుంబాలు. చర్చికి నేను సీనియర్ పాస్టర్గా పరిచర్య చేస్తున్నాను. అక్కడ 2 ఇంగ్లీషు తెలుగు ఆరాధనలు ఉంటాయి. మరి దేవుడు నాకు, నా భార్యకి ఒక కుమార్తెనిచ్చాడు. ఆమె పోస్ట్ గ్రాడ్యుయేట్ సైకాలజీ చదివింది. 27 సంవత్సరాల వయసులో ఆమె డిప్రెషన్ వల్ల సూసైడ్ చేసుకొని చనిపోయింది. రేపు అక్టోబర్కి 5 సంవత్సరాలు అవుతుంది.
అలాంటి పరిస్థితుల్లో దేవుడా ఎందుకు ఇలా చేసావని చాలామంది అడిగారు. నేను నా భార్య కూడా అడిగాం. కానీ దేవుడు ఏమీ జవాబు చెప్పలేదు. ఒక నెల తర్వాత దేవుడు 2 వాక్యాలు మాకు ఇచ్చాడు. ఆ వాక్యమే ఈరోజు మమ్మల్ని ముందుకు తీసుకెళ్తా ఉంది. ఒక వాక్యం ఏంటంటే, ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్. ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అనే మాట. అప్పుడు నేను అనుకున్నాను, ప్రతి విషయంలో అంటే నీ కూతురు చావు కూడా ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ ఇన్ దట్ అని. నీ కూతురు చావు కూడా దాంట్లో ఉంది. ప్రతి విషయం అంటే నీకు ఇష్టమైనవి కాదు, నీకు కష్టమైన వాటిలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ తర్వాత రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అని ఇంకో వచనం వచ్చింది. ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించు. ఎప్పుడు అన్నీ బాగుంటేనే కదా? లేదు, నీ కూతురు చనిపోయిన తర్వాత కూడా నువ్వు ఆనందించాలి. కొన్ని బైబిల్ వచనాలు మనకు బాగా తెలుసు, కానీ ఆ వచనాలు మనకు అనుభవంగా మారినప్పుడు ఆ వాక్యంలో ఒక కొత్త దృక్పథం మనకు వస్తుంది. మనందరికీ తెలుసు కదా, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించి చాలాసార్లు చదివాం. ఏదో ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్. ఆ వచనాన్ని చాలాసార్లు చదివాం. కోవిడ్ వచ్చినాక ఆ వచనం మనకు అనుభవంగా మారింది కదా. గాఢాంధకారపు లోయలో మనం కూడా సంచరించాం. కొంతమంది మనల్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు, మనం మాత్రం బయటికి వచ్చాం. ఎందుకంటున్నానంటే, దేవుని వాక్యం అనేది ఒక చాలా ప్రాముఖ్యమైన వాక్యం, దేవుని వాక్యం. నేను ఒక బైబిల్ తీసుకొచ్చాను. ఈ బైబిల్ వయసు 49 సంవత్సరాలు. 49 సంవత్సరం. థ్యాంక్ యూ. నేను 73వ సంవత్సరం ప్రభు నమ్ముకున్నాక దేవుని వాక్యం బాగా చదవటం, హాస్టల్లోనే కొంతమందికి యేసు ప్రభు గురించి చెప్పడం, అలాంటి వారు కొందరు 2-3 నేను ప్రభువులో నడిపించడం కూడా జరిగింది. నేను 10th క్లాస్ ముగించే లోపల. వారిలో ఒక అబ్బాయి జోసెఫ్ అని ఇప్పుడు కూడా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ జఫనియా, నీవు ఆ రోజు యేసుక్రీస్తు నాకు పరిచయం చేశావు అనేది. అయితే నేను ఒక సంవత్సరం ప్రభువు నమ్ముకున్నాక వాక్యం బాగా చదవాలనే ఆసక్తి. అప్పుడు మా నాన్నగారిని అడిగినప్పుడు, డాడీ నాకు బైబిల్ కొనాలి. ఇంగ్లీష్ ఆరాధన అయ్యాక కింద ఒక బుక్ స్టాల్ ఉండేది. ఇంగ్లీష్ ఆరాధన అయిన తర్వాత కొన్ని బుక్స్ బైబిల్స్ అమ్మేవారు. నేను అక్కడ ఒక బైబిల్ చూశాను. అదే ఈ బైబిల్. ఇది కింగ్ జేమ్స్ వర్షన్. ఇది మార్చి నెల 31వ తారీఖు 1974వ సంవత్సరం కొన్నాను. రేపు వచ్చే 24వ సంవత్సరం కల్లా ఇది కూడా 50 సంవత్సరాలు. ఈ వాక్యము నేను చదివి దీనిలో మార్కింగ్స్ అన్నీ చేశాను. హై స్కూల్లో మెథడిస్ట్లో ఉన్నప్పుడు ఈ మార్కింగ్స్ అన్నీ మా కూతురు చూసి, డాడీ మీకు అంత బైబిల్ అప్పుడే ఆ వయసులోనే అంత ఆసక్తికరంగా ఉందా అని ఆమె చెప్పింది. ఆమె సూసైడ్ చేసుకున్నప్పుడు ఆమె బెడ్లో పడుకొని సూసైడ్ చేసుకుంది. నేను ఆమె శవాన్ని చూసినప్పుడు ఆమె చేతిలో ఈ బైబిల్ ఇలా పెట్టుకొని, ఈ బైబిల్లో ఒక మాట రాసింది ఏంటంటే, దిస్ బుక్ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ యూ ఇన్ ఎవ్రీథింగ్ యూ డూ పప్పా. యు ఆర్ స్టిల్ ఏ డాడీ టు మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ అని ఆమె ఒక స్టిక్కర్ పెట్టి ఈ బైబిల్ ఛాతీ మీద పెట్టుకొని ఆమె తన చివరి శ్వాస. ఇవన్నీ నేను ఎందుకు అంటున్నానంటే, ఇది నేను చెప్పేదాకా చాలామందికి తెలియదు. మేము ప్రభువునందు ఆనందిస్తూ ఉన్నాము, దేవుని సేవ చేస్తూ ఉన్నాము. మరి ఇలాంటి పరిస్థితుల్లో మొన్న 50 సంవత్సరాల ఆధ్యాత్మిక బర్త్డే చేసుకున్నాను. నా వయసు 66 ఇప్పుడు. కానీ నేను ఆ వయసు కన్నా ఈ 50 సంవత్సరాలే దట్ రియల్లీ మ్యాటర్స్. ఈ లోకంలో మనం వేరే జీవితం ఉంటాం కదా, అంతకు ముందు జీవితం, మారు మనసు పొందక ముందు ఉండే జీవితానికి పెద్ద వాల్యూ ఏమీ లేదు. మారు మనసు పొందిన తర్వాత మనము ప్రభువులో వచ్చినప్పుడు ఆయన కోసం జీవించడం చాలా అవసరం. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉంది. మరి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. మరి దేవునితో నడవటం అనే మాట, దేవునితో నడవటం అనే మాట మనం చూద్దాము.
దేవునితో నడుచుట అనేది మన అంశం, వాకింగ్ విత్ గాడ్. ఈ మధ్య వీబీఎస్లో కూడా పిల్లలకు ఒక పాటనే, వాక్ 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 ఇన్ ద లైట్ అని. వాక్ 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 ఇన్ ద లైట్. అయితే వాళ్ళు వాక్ వాక్ అంటే సైడ్కి వాకింగ్ చేస్తున్నారు. యాక్షన్ సాంగ్ ఏమో సైడ్కి ఉంటుంది, వాక్ వాక్ అనే పాట. నాకు బాగా జ్ఞాపకం, కొన్ని బైబిల్ వచనాలు హై స్కూల్లో మెథడిస్ట్లో ఉన్నప్పుడు కంటది పెట్టిన బైబిల్ వచనాలు ఇప్పుడు కూడా ప్రసంగాల్లో నేను వాడుకుంటూ ఉంటాను. ఈరోజు మనము ఈ వాక్ గురించి, దేవునితో నడవటం అనేది మనము చూద్దాం. దేవుడు ప్రతిసారి మనకి అవకాశాలు ఇస్తాడు. ఎందుకో తెలుసా? మనము ఆధ్యాత్మికంగా ఎదగాలని, ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళాలని. అప్పుడప్పుడు దాదాపు అన్ని సంఘాల్లో ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేదని కాదు. అది ఎప్పుడు వస్తుందంటే, నా సంఘమును నేను కట్టుదని యేసుప్రభు అన్నాడు కదా, తప్పుకో మేము కట్టుకుంటాం అన్నప్పుడే ప్రాబ్లం. దేవునికి వదిలేసామనుకో, ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అని అన్నాడు. నా దేహమును నేనే కట్టుకుంటాను, కానీ మీరందరూ సహకరించాలి అనే మాట. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసం వ్యర్థం. ఇక్కడ ఎంతమంది ఉన్నారు కట్టేవాళ్ళు? మనం ఏమనుకుంటామంటే యెహోవా ఇల్లు కట్టించండి, యెహోవానే కడతారండి. అంటే కట్టువారు కూడా ఉన్నారు, మళ్ళీ కట్టువారు కూడా ఉన్నారు. అంటే దేవుడు ఈ సంఘాన్ని కడతాడు, కట్టే వాళ్ళమైన మనం కూడా ఇటుకలు అందించాలి. అయితే ప్రాబ్లం ఏంటంటే, ఇటుకలు అందించే బదులు మన ఇటుకలు ఒకరి మీద ఇటుకలు ఇసిరేసుకుంటున్నాం. వీఆర్ హర్టింగ్ అవర్ సెల్ఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ హ్యాండింగ్ ఓవర్ ద బ్రిక్ టు గాడ్ టు బిల్డ్ దిస్ చర్చ్. 50 సంవత్సరాలు కూడా తర్వాత కూడా ఈ చర్చ్ ఎగ్జాక్ట్గా అలాగనే ఉంది. వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్. అయితే చర్చ్, గురుజాడ మహాకవి ఒక మాట అన్నాడు, ఏంటంటే, దేశం అంటే మట్టి కాదోయ్. నేనేమన్నట్టానంటే, చర్చ్ అంటే బిల్డింగ్ కాదోయ్, చర్చ్ అంటే నువ్వు నేనోయ్. ఈ బిల్డింగ్ ఉంటుంది, పోతుంది, కానీ నువ్వు నేను ఈ యొక్క సంఘం. కాబట్టి ఈ సంఘాన్ని మనం ఇంకా అభివృద్ధి పరచాలి, ముందుకు తీసుకెళ్ళాలి అని అన్నప్పుడు మరి దేవునితో నడవటం అనేది మనకు చాలా అవసరం. బైబిల్లో దేవుడితో నడిచిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆదికాండం 5వ అధ్యాయం. బైబిల్లో ఉన్నవారు చూడండి. మనకి ఈ మధ్య మొబైల్స్లో చూసే అలవాటు అయిపోయింది, కొంతమందికి ట్యాబ్లెట్స్లో చూసే అలవాటు ఉంది. అందుకే ఓ పాస్టర్ గారు అంటున్నాడు, ఓన్లీ మోజెస్ వాజ్ అలౌడ్ టు టేక్ ట్యాబ్లెట్. ఓన్లీ మోజెస్ వాజ్ అలౌడ్ టు టేక్ ట్యాబ్లెట్. సో దేవుని వాక్యం, మనం మొబైల్ వాడితే మన పిల్లలు కూడా అదే వాడతారు. మనం బైబిల్ పట్టుకున్నాం అనుకో, వాళ్ళు కూడా బైబిల్ పట్టుకుంటారు. మొబైల్ వాడొద్దని కాదు, వాడుకోండి. అయితే ఈరోజు మనము ఆదికాండం 5వ అధ్యాయంలో మీరు చూస్తే 24వ వచనంలో, హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయాను. గాయపైపోయాడు. ఆనోక్ మిస్సింగ్ అని ఆయన ఫోటో పెట్టారంట డక్కన్ క్రానికల్లో. ఆనోక్ అని ఆయన ఎవరికన్నా కనపడితే తగిన బహుమానం ఇవ్వబడును, అలాగేమీ లేదులేండి. జరిగింది ఏంటంటే, హీ వాజ్ నాట్ దేర్ బికాజ్ హీ వాక్డ్ విత్ గాడ్. ఒక సండే స్కూల్ పిల్లోడిని అడిగారంట టీచర్, ఆనోకు దేవునితో నడిచాడు, ఇక లేడని ఉంది కదా, ఏమైంది ఆనోక్ అంటే, ఆ టీచర్ ఏమైందంటే, ఆనోకు దేవుడు నడిచి 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 పరలోకం గేటు దాకా వచ్చాక దేవుడు అన్నాడు, ఇంకా మళ్ళీ వాపస్ ఎందుకు వెళ్తావు, వచ్చే లోపలికి వచ్చేసాడు. ఎనీవే, ఆయన దేవునితో నడిచాడు. కొంతమంది ఏమనుకుంటారంటే, దేవునితో నడవాలంటే సంపూర్ణ సేవకు రావాలి, దేవునితో నడవాలంటే ఇది చేయాలి అది చేయాలి, దేవునితో నడవాలంటే సన్యాసిగా ఉండాలి, పెళ్లి చేసుకోకూడదు, దేవునితో నడవాలంటే పిల్లలు కనకూడదు అంటూ ఇలా కొన్ని అపోహలు ఉన్నాయి. కానీ మనం ఆయన గురించి ఆలోచిస్తే, ఇఫ్ యు సీ దాట్, ఆనోకు ఒక సాధారణ జీవితం జీవించాడు. హీ లివ్డ్ ఎ వెరీ కామన్ లైఫ్, నార్మల్ లైఫ్. ఎక్కడేదో అసాధారణంగా ఉండవలసిన అవసరం లేదు. రెండవది ఏంటంటే, ఆయన ఒక కుటుంబం కూడా కలిగి ఉన్నాడు. ఆయన గురించి ఏముంటుందంటే, అతడు కుమారులను కుమార్తెలను కనెను అని ఉంటుంది. దేవునితో నడవాలంటే సన్యాసిగా ఉండాలని అవసరం లేదు. మనము సాధారణ జీవితం జీవిస్తూ కూడా దేవునితో నడవచ్చు. దేవునితో నడవాలంటే సంపూర్ణ సేవకు రావాలి, అవసరం లేదు. లే పీపుల్గా ఉండి కూడా దేవునితో నడవాలి.
దేవునితో నడవటానికి దేవుడు పెట్టిన షరతులే, లోకం పెట్టిన షరతులు కాదు. మరొకటి కూడా మీరు చూస్తే కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూ నడిచాడు. కొంతమంది నాకు తెలుసు, వాళ్ళు ఏంటంటే దేవుడు నాకు సేవకు పిలిచాడంటూ కుటుంబాన్ని పక్కన పెట్టేసి వారి గురించి పట్టించుకోకుండా, అది మంచిది కాదు. ఈయన కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తున్నాడు. కుమారులను కుమార్తెలను కన్నాడు అంటే మరి కుటుంబ బాధ్యతలు కూడా నెరవేరుస్తున్నాడు, దేవునితో కూడా నడుస్తూ ఉన్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ పర్సన్. ఇది సాధ్యం. ఎందుకంటే దేవుడు ఆయనతో మనము నడవాలని ఆయన కోరుకుంటాడు. అందుకే ఒక ఆయన ఏమన్నాడంటే, గాడ్ నెవర్ రన్స్, హీ ఓన్లీ వాక్స్. దేవుడు ఎప్పుడు పరిగెత్తాడంట, ఓన్లీ నడుస్తాడు. అందుకే మనతో కూడా నడవమంటారు. మనమే కొన్నిసార్లు చాలా ముందు పరిగెత్తేసి, ప్రభువా ఏంటి అనుకున్నావు, రా త్వరగా రా అంటే, నేను రాను బాబు, నేను కేవలం నడిచేవాడిని, మీతో నడుస్తాను అనే మాట. ఎందుకు చెప్తున్నానంటే దేవునితో నడవటం. ఇప్పుడు ఇక్కడి నుంచి బాంబే బేకరీ చాలా ఫేమస్. మేము హాస్టల్ నుండి వచ్చేటప్పుడు కొంతమంది లైన్ బ్రేక్ చేసేసి స్టేడియంకి వెళ్ళిపోయేవాళ్ళం. అన్న ఇన్ఛార్జ్ అన్న ఉంటాడు కదా, అన్న అది అక్కడ ఒక ఇది ఉంది కదా పాండబ్బ, అక్కడికి వెళ్ళి చేంజ్ కోసం అని చెప్పేసి లైన్ ముందుకు వెళ్ళిపోతే ఇటు జారుకొని అటు వెళ్ళిపోయి, ప్రతి సండే ఏదో ఒక క్రికెట్ మ్యాచ్ అయ్యేది అక్కడ కొంచెం కూర్చొని సరిగ్గా లంచ్ కల్లా మళ్ళీ ఇంటికి వచ్చి నడుచుట. ఇప్పుడు ఇక్కడ నుంచి బాంబే బేకరీ నడుచుకొని వెళ్తే ఎన్ని నిమిషాలు అవుద్ది, పరిగెత్తుకొని వెళ్తే ఎన్ని నిమిషాలు అవుద్ది? పరిగెత్తుకొని వెళ్తే తక్కువ సమయం అవుతుంది. దేవుడు అందుకే మనతో పరిగెత్తాలి కాదు, నడవాలంటున్నాడు. ఎందుకంటే ఐ వాంట్ టు స్పెండ్ మోర్ టైం విత్ యూ అండ్ ఐ వాంట్ యూ టు స్పెండ్ మోర్ టైం విత్ మీ. మన పిల్లల్ని కూడా మనము నడిపిస్తాం కదా ఇంట్లో. పరిగెత్తారు ఎప్పుడైనా ఇంట్లో? లేదు కదా. వాళ్ళు మనల్ని పరిగెత్తిస్తారు, కానీ వాస్తవానికి మనం వారితో నడుస్తాం. నడవటం అనే మాట. ఇంకో ఏంటంటే మరి దేవునితో కూడా నడిచాడు, కుటుంబ బాధ్యతలు నెరవేర్చాడు, దేవునితో కూడా నడిచాడు. అయితే ఈరోజు ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం నుండి దేవునితో నడిచిన మరొక వ్యక్తిని మనం చూద్దాం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయంలో మరి ఆయన ఎలా నడిచాడు, ఎందుకు నడిచాడు, నడిచే సూత్రాలేంటి, ఇవన్నీ కూడా ఈరోజు మనం చూడటానికి ప్రయత్నం చేద్దాము. ఎజ్రా దేవునితో నడుచుట అనే మాటకు వస్తే మరి ఎజ్రా దేవునితో నడిచాడు. ఎందుకు నడిచాడు, ఏ విధంగా నడిచాడు, ఆయన నడవటంలో మనకు నేర్పించే సూత్రాలేంటి అనే మాటకు వస్తే మరి దీనినే నేను ఎజ్రా సూత్రం అని అంటాను. దేవునితో నడవటం, ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎజ్రా విచ్ హెల్ప్స్ అస్ టు వాక్ విత్ గాడ్. ద ప్రిన్సిపల్ ఎజ్రా, అది ఎలాగా అని మీరు అడుగుతారు కదా. చూడండి 9వ వచనంలో 7:9 ఏముంటుందంటే, మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశము నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగా ఉన్నందున 5వ నెల కల్లా యెరూషలేము చేరెను. చూడండి, మొదటి నెల మొదటి దినము నుండి 5 నెలలు ఆయన నడిచి యెరూషలేము చేరుకున్నాడంటే ఆ నడక అంతటిలో ఏముందంట ఆయనతో? చెప్పండి, ఏముంది? హలో, గుడ్ మార్నింగ్. ఉన్నారు ఇక్కడ అందరూ? ఓకే. ఏమైందట? అతడు దేవుని కరుణా హస్తము మొదటి దినము నుండి చేరు వరకు. అంటే దేవుని కరుణాహస్తము ఎప్పుడు ఉంటుంది? నువ్వు దేవునితో నడిస్తే కదా. దేవుని కరుణాహస్తం అందరి మీద ఉంది, అదేమీ లేదు. బైబిల్లో ఒక పాట ఉంది కదా, ఆయన మరి అందరి మీద వర్షం కురిపిస్తాడు, అందరికీ సన్షైన్ వస్తుంది. కానీ కరుణాహస్తం అనే దగ్గరికి వచ్చే లోపల అది నీకు నాకు వర్తిస్తుంది, దేవుని బిడ్డలకు వర్తిస్తుంది. ఈ యొక్క ఎజ్రా ఆ స్టార్టింగ్ నుండి యెరూషలేము చేరే వరకు కరుణాహస్తం ఆయనతో ఉన్నట్టు మనం చూస్తాం. అంటే ఆయన దేవునితో నడిచాడు. ఈరోజు ఆయన అడుగుదాం, హలో ఎజ్రా గారు, మీరు దేవునితో నడిచారు కదా, ఎట్లా నడిచారు? మాకు కూడా కొన్ని విషయాలు చెప్పండి, మేము కూడా నడవాలనుకుంటున్నాం. మేమందరం నడుస్తూనే ఉన్నాం, కానీ మీ నుండి ఇంకా కొన్ని విషయాలు నేర్చుకుంటే మాకు బాగుంటుంది అని చెప్పినప్పుడు మరి ఎజ్రా మనకు కొన్ని సూత్రాలు చెప్తున్నాడు. దానినే నేను ఎజ్రా సూత్రం అని అంటాను. చూడండి 10వ వచనములో, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడిచి
దానిని నేర్పించెను. 3 పదాలు అక్కడ వస్తాయి. 3 పదాలు మనం అర్థం చేసుకుందాం. మొదటిది, ఆయన దేవుని వాక్యాన్ని పరిశోధించాడు. ప్రోబింగ్ అంటారు. ప్రోబ్, పరిశోధన. ఎక్కడన్నా మర్డర్ కేసు అయితే ఏమవుద్ది, పోలీసు వాళ్ళు వచ్చి దాన్ని ప్రోబింగ్ చేస్తారు. పరిశోధన, దర్యాప్తు అని అంటారు కదా. ఈ మూడిటికి పరిశోధించుట, పాటించుట, ప్రకటించుట, ఈ సూత్రాలు మనం ఫాలో అయితే దేవుని కరుణాహస్తం మనతో ఉంటుంది. మనం దేవునితో నడుస్తాం. ఇది మనకు కావాలి. ఈ దేవుని కరుణాహస్తం ఎవరికో కొంతమంది ఫేవరెట్స్కే లేదు, అందరికీ ఉంది. మనం అది పొందాలే కానీ, అనుభవించాలే కానీ, అది కోరుకోవాలే కానీ అది మనతో ఉంటుంది. సో అందుకే ఈ యొక్క 3 సూత్రాలు ఎజ్రా సూత్రం అని నేను అంటాను. ఈ ఎజ్రా సూత్రంలో ఎజ్రాను ఒకవేళ అడిగినప్పుడు, ఎజ్రా గారు మీరు దేవునితో నడిచారు కదా, ఏంటంటే నేను దేవుని వాక్యము ఎడల, దేవుని కరుణాహస్తం ఉన్నంత మాత్రం సరిపోదు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను కూడా దేవునితో మాట్లాడాలి అంటూ వీరిద్దరి మధ్య సంభాషణ జరుగుతూ దేవుడు ఆయన చేతిలో పెట్టిన పని ఆయన నెరవేర్చాడు. ఎజ్రా ఎవరు? మెన్ సొసైటీ. మెన్ సొసైటీకి సంబంధించిన వాడే, మనందరి పురుషుల్లాంటి వాడే. కానీ ఆయన దేవుని కోసం ఒక గొప్ప కార్యం చేసినట్టుగా మనం చూస్తాం. అదే ఎజ్రా సూత్రం అని మనం అనవచ్చు. ఎజ్రా సూత్రంలో మరి మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది పరిశోధించుట, ప్రోబింగ్. చూడండి ఆ మాట, 10వ వచనం, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి. పరిశోధించి అనే మాట డారాష్ అని అంటారు హీబ్రూ భాషలో. డారాష్ అంటే మరి దాన్ని విచారణ, జాగ్రత్తగా వెతుకుట. ఒక మంచి పదం ఏంటంటే దర్యాప్తు చేసెను అని ఉంటుంది. దర్యాప్తు అనే పదం ఎక్కడ వాడతారు? పోలీస్ కేసులో వాడతారు. సో పోలీస్ కేసులో దర్యాప్తు అన్నప్పుడు వాళ్ళు ఏంటి, నీ పేరేంటి, ఎక్కడ ఉంటావు, ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ అని వెళ్ళిపోరు. మా కూతురు చనిపోయినప్పుడు మా చర్చిలో కొందరు నాకు కొంచెం వ్యతిరేకంగా నా మీద కేసు పెట్టారు. ఏం పెట్టారంటే, నా కూతురిని నేనే మర్డర్ చేశాను. పెట్టినప్పుడు పోలీసు వారు నా ఇంటికి వచ్చారు, దర్యాప్తు చేశారు, పరిశోధన చేశారు. ఎప్పుడు చనిపోయింది, ఏమిటి, ఎక్కడ, ఎందుకు, ABCD అన్నీ అడిగారు. అలాంటి పదం ఇక్కడ వాడుతున్నాడు దేవుని వాక్యములో. మనము దేవుని వాక్యము ఎడల, దేవునితో నడవటం అంటే దేవుని వాక్యానుసారంగా నడవటం. ఎందుకో తెలుసా? ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి వాక్యము ద్వారా నడిస్తే దేవునితో నడిచినట్టు. వాక్యాన్ని చదవటం కాదు, చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది అన్యులు కూడా బైబిల్ చదువుతారు. బైబిల్లో తప్పులున్నాయేమో చదువుతారు. ఇంకా చెప్పాలంటే సైతాను కూడా బైబిల్ చదువుతాడు. యేసు ప్రభుకి ఒక బైబిల్ రెఫరెన్స్ చెప్పాడంటే కదా, యేసు ప్రభుకి బైబిల్ రెఫరెన్స్ చెప్పి, బైబిల్లో ఇలాగ ఉందండి, కమాన్ దూకు అని చెప్పాడు. అంటే సైతాను యేసు ప్రభుకే బోధ చేస్తున్నాడంటే వాడికి ఎంత వాక్యం తెలిసి ఉండాలి. మరి దేవుని బిడ్డలమైన మనకు దేవుని వాక్యం ఇంకా ఎంత తెలిసి ఉండాలి. సో దేవునితో నడవటం అంటే దేవుని వాక్యముతో నడవటం. మనకు అంతకంటే వేరే సూత్రాలు ఇంకా ఏమీ లేవు. నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. నా త్రోవకు వెలుగు అంటే ఆ వచనము, దాని హీబ్రూ పదాలు, దాని హీబ్రూ చరిత్ర నేను కొంచెం చదివినప్పుడు, నా పాదములకు దీపము అంటే పాదాలకు దీపం ఏంటి? ఆయన ఈ వచనం రాసినప్పుడు ఆ రోజుల్లో ఒక విశేషమైన చెప్పులు ఉండే. ఈ రోజుల్లో రిసెప్షన్లో మన పిల్లలు సూటు బూట్ వేసుకోరు కదా, ఏం వేసుకుంటారు? రాజస్థానీ డ్రెస్, ఎథనిక్ డ్రెస్ అంటారు. బూట్లు వేసుకోరు, రాజస్థానీ బూట్లు వేసుకుంటారు. ఆ బూట్లు ఇలా ముందుకి ఇట్లా బెండ్ అయి ఉంటాయి కదా, జ్ఞాపకం ఉందా? ఆ రోజుల్లో రాజులు వేసుకునేవారు దర్బార్లో. అలాంటి పాదరక్షలే, అలాంటి చెప్పులే. అయితే 119వ కీర్తన 105లో ఉద్దేశించిన పాదములకు దీపము అంటే చెప్పులు వేసుకుంటాడు. ఆ చెప్పులు ఇలా ముందుకు బెండ్ అయి ఉంటాయి. ముందుకు బెండ్ అయినాక అక్కడ చిన్న రింగు ఉంటుంది. ఆ రింగులో దీపం పెడతారు. దీపం పెట్టినప్పుడు నేను ఇలా నడిస్తే ఆ దీపము నాకు కొంత తోవ చూపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ అడుగు వేసినప్పుడు మళ్ళీ కొంచెం తోవ చూపిస్తుంది.
ఆ అర్థం అన్నమాట ఇది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. నేను పాదాలు ఒకటి తర్వాత ఒకటి వేసుకుంటూ వెళ్తూ ఉంటే అది నాకు నెక్స్ట్ మార్గం చూపిస్తుంది. 1 కిలోమీటర్ కాదు, జస్ట్ అంతవరకే. దేవునితో అందుకే నడవాలి, పరిగెత్తితే కాదు, నడవాలి. సో ఇక్కడ ఎజ్రా సూత్రం ఏంటంటే దేవుని వాక్యాన్ని పరిశోధించాడు. రెండవది ఎజ్రా 7:10 మీరు చూస్తే మరి దేవుని వాక్యాన్ని ఏం చేశాడు? పాటించాడు, ప్రకటించాడు. పాటించుట, ప్రకటించుట అంటే అక్కడ ఒక మాట ఉంటుంది, అంటే లోమాద్ అనే మాట. లోమాద్ అనే మాటలు మీరు చూస్తే నేర్చుట, ఉపదేశించుట, అభ్యాసము చేయుట, బలవంతపరచుట అని అర్థం వస్తుంది. అంటే నేను ఇప్పుడు మీకు నేర్పిస్తున్నాను కదా దేవుని వాక్యం, మిమ్మల్ని నేను బలవంతపరుస్తున్నాను. ఏమని? దేవునితో నడవండియా అని. అలాంటి అర్థం. ఎజ్రా దేవుడు ఆయన పరిచర్యకు పిలిచినప్పుడు ఇశ్రాయేలీలు కొంచెం అయమయ పరిస్థితిలో ఉన్నారు. బానిసత్వం అయిపోయింది, కొత్త రాజు వచ్చేసాడు, వారికి విడుదల అంటూ అంతా వస్తూ ఉంది. అలాంటప్పుడు వారికి కావలసింది దేవుని ఉపదేశం. దానికోసం అంటూ దేవుడు ఎజ్రాను సిద్ధపరిచాడు. అంటే అటు అడ్మినిస్ట్రేషన్లో నెహెమ్యాను పెట్టుకున్నాడు, ఇటు స్పిరిచువల్ డిపార్ట్మెంట్లో ఎజ్రాను పెట్టుకున్నాడు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇస్రాయెల్లో ఉద్యమం వచ్చింది. మన సంఘానికి అడ్మినిస్ట్రేషను కావాలి, ఎజ్రాలు కూడా కావాలి. మీలో కొంతమంది సేవలో ఆల్రెడీ ఉన్నారు, కానీ అందరం కూడా ఎజ్రాలుగా ఉండాలి. సేవలో ఉన్న వాళ్ళే ఎజ్రాలుగా ఉండాలని కాదు, మనమందరము దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. దేవునితో నడుచుట అంటే దేవుని వాక్యముతో నడుచుట. ఎందుకంటే ఆ వాక్యమే దేవుడు, ఆ వాక్యమే దేవుడు. కాబట్టి ఈ 3 పదాలు మనం జ్ఞాపకం ఉంచుకుందాము. మొట్టమొదటిగా పరిశోధన అనే మాట. ఏమిటి పరిశోధన? పరిశోధన అనే మాటకు వస్తే మొట్టమొదటిగా ఈ దేవుని వాక్యము ఎడల మన వైఖరి కరెక్ట్గా ఉండాలి. యూ కెనాట్ అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇఫ్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ గుడ్. దేవుని వాక్యం ఎడల మన వైఖరి బాగుండాలి. ఎందుకంటే మీకు తెలుసు కదా, కొన్ని మతాల్లో వారి ధర్మ పుస్తకాన్ని చాలా జాగ్రత్తగా చదువుతారు. బాగా స్నానం చేసి, మన ముస్లిం సహోదరులు స్నానం చేసి చేతులంతా శుభ్రం చేసుకొని ఆ యొక్క ఖురాన్ ముట్టుకుంటారు. మనకేమీ లేదు, సంకలో తలలో ఎక్కడెక్కడ పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాం. అది కాదు. దేవుని వాక్యం ఎడల మన వైఖరి కరెక్ట్గా ఉండాలి. ముఖ్యంగా నాయకులమైన మనం, సంఘ కాపురులమైన మనం, తండ్రులమైన మనం, ఇంట్లో పెద్దలమైన మనము ఒక ఆదర్శకరమైన వ్యక్తులుగా ఉండాలి. దాంట్లో ఒకటేంటంటే దేవుని వాక్యం ఎడల మన వైఖరి ఎలాగా ఉంది. ఒక పాస్టర్ గారు బైబిల్ తీసుకొని తల మీద బాధేస్తున్నాడు, సైతానా పో అని. బైబిల్ ఏం చేస్తుంది అక్కడ? సైతాన్తో బైబిల్తో తల మీద కొడితే సైతాన్ పారిపోతుందట. సైతాన్ అంటాడు, నువ్వు కొడితే ఏం లాభం, నాకు కూడా బైబిల్ తెలుసు అంట. యేసు ప్రభుకే బోధ చేశాను, నువ్వేంట్రా అంటది. వైఖరి పరిశోధించడం. వైఖరి అనే మాటకు వస్తే ముందు గ్రంథకర్తను ఎరుగుట, తర్వాత గ్రంథమును చదువుట. ఇందాక యేసుదాస్ అని అదే అన్నాడు. మన మెన్ సొసైటీలో మొదటి సూత్రం రక్షణ అనుభవం ఉండాలి. రక్షణ అనుభవం. వాక్యం ఎడల సరైన వైఖరి కలిగి ఉండాలంటే గ్రంథకర్తను తెలుసుకోవాలి ముందు. ఒక ఆయన ఏమంటాడంటే, బైబిల్ ఈజ్ ద ఓన్లీ బుక్ వేర్ ద ఆథర్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ వెన్ ఎవర్ యూ రీడ్. నువ్వు చదివేటప్పుడు గ్రంథకర్త ఎప్పుడు నీతో ఉండే ఒకే ఒక పుస్తకము బైబిల్. వేరే పుస్తకాలు చదివామనుకో, ఆథర్ ఎక్కడో అమెరికాలో ఉంటాడు, లేక చనిపోయి ఉంటాడు 50 ఏళ్ల క్రితం. దేవుని వాక్యం మాత్రం ఎలాంటిదంటే అది చదివినప్పుడల్లా గ్రంథకర్త నీతో ఉంటాడు. నువ్వు అడిగి తెలుసుకోవటమే ఆలస్యం. సో ఇది జరిగింది. అంటే రక్షణ, గ్రంథకర్తను ఎరుగుట, ఆ తర్వాత గ్రంథమును చదువుట. నేను గ్రంథకర్తను ఎరిగాను 50 ఏళ్ల క్రితం. ఆ తర్వాత మా నాన్నగారు ఈ గ్రంథాన్ని ఇచ్చాడు. ఇది చదువుట, ఎదుగుట. దీనినే శిష్యత్వం అని అంటారు. యేసుప్రభు అందుకే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించి విశ్వాసులుగా చేయుడి అన్నాడా?
ఏమన్నాడు? శిష్యులనుగా చేయమన్నాడు, విశ్వాసులుగా చేయమనలే. విశ్వాసులు అయ్యాకనే మనం శిష్యులం అవుతాం, కానీ ముందు విశ్వాసులు అవ్వాలి. విశ్వాసులు అంటే రక్షణ, శిష్యులు అంటే శిష్యత్వం. విశ్వాసం అంటే గ్రంథకర్తను ఎరుగుట, శిష్యత్వం అంటే మరి గ్రంథములో ఎదుగుట. అదే పరిశోధన అనే మాట వచ్చింది. పరిశోధన, దేవుని వాక్యంలో మనం ఎదగాలి. యేసు ప్రభు అందుకే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి మంచి సంఘనాయకులుగా చేయుడి అనలే. మంచి ఆరాధన చేసేవారిగా చేయండి అని కూడా అనలేదు. మంచి కానుకలు ఇచ్చేవారిగా చేయండి అని కూడా అనలే. మరి ఏమన్నాడు? శిష్యులుగా చేయుడి. మంచి శిష్యులుగా ఉన్నారనుకో మంచి ఆరాధన జరుగుతుంది, మంచి కానుకలు కూడా ఇస్తారు, ఈ మిగతా అన్నీ కూడా జరిగిపోతాయి. కానీ ముందు శిష్యులుగా చేయాలి. శిష్యత్వం అన్నది ఒక ప్రక్రియ. డిసైపుల్షిప్ ఈజ్ ఎ ప్రాసెస్, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈవెంట్. సాల్వేషన్ ఈజ్ అన్ ఈవెంట్, బట్ డిసైపుల్షిప్ ఈజ్ ఎ ప్రాసెస్. సాల్వేషన్ ఒక సంఘటన. 26వ తారీఖు సెప్టెంబర్ మాసం 1973 సంవత్సరం నా జీవితంలో ఒక సంఘటన ఈ చర్చిలో 4-5 బెంచ్ దగ్గర జరిగింది. అది సంఘటన. ఈ గత 50 సంవత్సరాలుగా నేను శిష్యత్వం అనే ప్రక్రియలో ఉన్నాను. మనం మాటి మాటికి రక్షణ పొందం, కానీ మనము అనుక్షణము శిష్యులంగా ఉండాలి. దానిలో ఒక అవసరత ఏంటంటే దేవుని వాక్యాన్ని పరిశోధించుట. దేవుని వాక్యాన్ని పరిశోధించుట. అయితే యేసును ఎరుగుట. ద క్రైస్ట్ యు నో. ద వే యూ ట్రీట్ ద బైబుల్ ఈజ్ ద వే యూ ట్రీట్ క్రైస్ట్. ద వే యూ ట్రీట్ క్రైస్ట్ ఈజ్ ద వే యూ ట్రీట్ బైబుల్. బైబిల్ ఎడల నీ వైఖరి ఎలాంటిదో యేసు ఎడల కూడా నీ వైఖరి అలాంటిదే. యేసు ఎడల నీ వైఖరి ఏంటో బైబిల్ ఎడల కూడా నీ వైఖరి అలాంటిది. అందుకే యేసు బైబిలు, బైబిలు యేసు. యేసుతో నడవటం అంటే యేసు పలికిన మాటల ప్రకారం నడవటం, దేవుని వాక్య ప్రకారం నడవటం. అందుకే వాక్యాన్ని ఇంకా తెలుసుకుందాం. ఇంకోటి ఏంటంటే మరి ఇటు యేసును తెలుసుట, యేసు ఎడల వైఖరి, బైబిల్ ఎడల వైఖరి, బైబిల్ ఎడల వైఖరి, యేసు ఎడల వైఖరి. దేవుని వాక్యాన్ని మనం చదవాలి. యెహోవా ధర్మశాస్త్రం నందు దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. ఎప్పుడెప్పుడంట? దివారాత్రములు. అందుకే ఒక ఆమె ఇంట్లో పనులన్నీ మానేసుకొని ఊరికి బైబిల్ చదువుతూ ఉంటే, ఏంటి వంటలు గింటలు ఏం చేయవా ఇంట్లో అంటే, లేదు యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రములు ధ్యానించమని ఉంది కదా. అది కాదు దివారాత్రములు అంటే, అది కాదు ఇంటి పనులన్నీ మానేసుకొని, అది కాదు. దివారాత్రములు ధ్యానించుట అనేవాడు ధన్యుడు. అంటే చదువుట, వినుట, ధ్యానించుట. ధ్యానించుట అంటే మన ఊర్లలో వెళ్ళినప్పుడు ఈ బర్రె బాగా బయటికి వెళ్ళి గబగబా గడ్డి అంతా తినేసి వస్తుంది. తిన్నప్పుడు దానికి మజా ఉండదట. కానీ ఇంటికి వచ్చి మళ్ళీ నోట్లోకి తెచ్చి దాన్ని ఏమంటారు? నెవర్ వేస్తుంటే ఆ నోట్లో నురుగంతా వస్తే ఏదో కాల్గేట్ టూత్పేస్ట్ వాడినట్టు అనిపిస్తుంది. అదనమాట. మీరు అది నెవరు వేసినప్పుడు కానీ ఫోటో తీసుకోండి, ఇంకా కావాలంటే పక్కన వెళ్ళి సెల్ఫీ కూడా తీసుకోండి. ఆ నెవరు వేసేటప్పుడు దాని ముఖంలో ఉన్న తృప్తి ఇంత అంత కాదు. ఎప్పుడైతే గడ్డి తిన్నాదో, గడ్డి గబగబా తిన్నప్పుడు తృప్తి ఉండదు, కానీ దానికి ఇంటికి వచ్చి కూర్చొని నెమరు వేసి, అదే దివారాత్రములు ధ్యానించుట. అది పరిశోధించుటలో ఒక భాగంగా మనం చూద్దాం. అయితే ఈ యొక్క దేవుని జ్ఞానం మనం సంపాదించుకోవాలి. పరిశోధించడం ద్వారా జ్ఞానం వస్తుంది, తెలుసుకుంటాం. అయితే జ్ఞానానికి 2 మూల ఆధారాలు ఉన్నాయి మామూలుగా లోకంలో మనం చూస్తే. మొదటిది ఏంటంటే తర్కించుట, రెండవది అనుభవము అనే మాట. ఒక విషయం గురించి జ్ఞానం. ఫర్ ఎగ్జాంపుల్, బయట సూర్యరశ్మి ఉంది అని దాని గురించి జ్ఞానం ఎట్లా వస్తుంది? తర్కించడం వల్ల వస్తుందా, అనుభవించడం వల్ల వస్తుందా? అనుభవించాలి. కొన్ని విషయాలు తర్కిస్తారు. మన దేశంలో పేదరికం ఎందుకుంది, అది అనుభవించిన వాడికి ఏం తెలియదు అసలు. దాని గురించి తర్కిస్తారు. వాడు పేదవాడు ఎందుకు అయ్యాడంటే ABCD అని కారణాలన్నీ చెప్తా ఉంటాం, కానీ అది కాదు. కొన్ని మనం తర్కిస్తాము, కొన్ని మనము అనుభవిస్తాం.
ఈ రెండు విధాలుగా మనకు జ్ఞానం వస్తుంది. నాకు బాగా జ్ఞాపకం, మేము హై స్కూల్లో 9th క్లాస్ వెళ్ళినప్పుడు అక్కడ పైన ల్యాబ్లో సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ అనేవాళ్ళు మా సారు. సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్, అది మాకు మా లైఫ్లో ఫస్ట్ టైం అంత పొడుగు ఇంగ్లీష్ పదం నేర్చు. సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ అంటే ఏంటి అంటే, ఒక చాలా సున్నితమైన సన్న ఒక పొర ఉంటుందంట. ఆ పొరలో నుండి ఆ చెట్టులోనికి నీళ్ళు వస్తాయట, పీల్చుకుంటుందట. అంటే అది మేము విన్నాం కానీ అనుభవించాం, చూసాం. రెండు రకాల జ్ఞానం మనకు ఉంటుంది. అయితే ఈ రెండు రకాల జ్ఞానం అనే దానికి వస్తే ఒక 3 ప్రశ్నలు మన ముందు ఉంటాయి. వాక్యము పరిశోధించుట అనేది మనం చూస్తున్నాం. 3 ప్రశ్నలు మన ఎదుట ఎప్పుడు కూడా ఉంటాయి. ప్రతి మానవుణ్ణి సవాలు చేసే 3 ప్రశ్నలు. ఒకటేంటంటే, నేను ఎక్కడి నుండి వచ్చాను, వేర్ డిడ్ ఐ కమ్ ఫ్రమ్, ఇదొక ప్రశ్న. రెండవది, నేను ఈ లోకంలో ఎందుకు జీవిస్తున్నాను. మూడవది, చచ్చిపోయిన తర్వాత నా గతి ఏంటి. ఈ 3 ప్రశ్నలు తర్కించుట ద్వారా తెలుసుకోవచ్చా? తెలుసుకోవచ్చు. అనుభవించుట ద్వారా తెలుసుకోవచ్చా? అనుభవించడం ద్వారా అనే మాటకు వస్తే, నువ్వు చనిపోయిన తర్వాత ఏమయ్యో నీకేం తెలుసు, నాకేం తెలుసు. కాబట్టి చనిపోయిన తర్వాత ఏమవుతుంది సార్ అంటే అనుభవపూర్వకంగా చెప్పలేను, నేను చచ్చిపోతా కదా. తర్కించడం ద్వారా అంటే, నేను ఎక్కడి నుంచి వచ్చాను, చార్ల్స్ డార్విన్ ఏమన్నాడు, ఎవల్యూషన్ థియరీ ఏమన్నాడు, మనమందరం కూడా కోతుల నుండి వచ్చాము, మనకు అందరికీ తోక ఉండేది, కొంతకాలం అయ్యాక తోక తగ్గిపోయి ఇప్పుడు లేదు తోక. అవునా? తర్కిస్తాం. ఇక కొందరేమంటారు, ఇది నా కర్మ కాబట్టి నేను ఇలాగ పుట్టానని. సో నేను ఎక్కడి నుంచి వచ్చాను తర్కిస్తావా? నేను అసలు ఈ లోకంలో ఎందుకున్నాను, అరే మెరుగునే మాలూం భయ్ అంటాం. ఎందుకున్నావు సార్ అంటే, తెలియదు సార్, ఏదో బతికున్నాను అంటాం. అయితే ఈ రెండు మనకు తర్కించుట, అనుభవించుట, ఈ 3 ప్రశ్నలకు మనకు సంపూర్ణ జవాబులు దొరకవు. సో దీనిలోనే మనుషులు వారి జీవితాలన్నీ అయిపోతున్నాయి. అయితే ఒక 3వ జ్ఞానం ఉంది. దేర్ ఈజ్ అ థర్డ్ సో. జ్ఞానానికి ఒక 3వ ఆధారం ఒకటి ఉంది. ఆ మూడో ఆధారాన్ని ప్రత్యక్షత అని అంటారు, రెవల్యూషన్. ఆ రెవల్యూషనే దేవుని వాక్యం. ఈ దేవుని వాక్యము ఆ 3 ప్రశ్నలకి మనకు జవాబిస్తుంది. బైబిల్లో నేను ఎక్కడి నుంచి వచ్చాను, బైబిల్లో జవాబు ఉంది. నేను ఈ లోకంలో ఎందుకుంటున్నాను, బైబిల్లో జవాబు ఉంది. చనిపోయిన తర్వాత నేను ఎక్కడ పోతాను, బైబిల్లో జవాబు ఉంది. అందుకే దీనిని మనము పరిశోధించాలి. పరిశోధించటంతోనే దేవునితో నడుస్తూ ఉంటే ఆయనే చెప్తాడు, ఆయనే నాకు బయలుపరుస్తూ ఉంటాడు, ఆయనే నన్ను వాడుకుంటూ ఉంటాడు. ఇది మొదటి భాగం, ప్రత్యక్షత అనే మాట. సో ప్రత్యక్షత అనే మాటకు వస్తే 2 రకాల ప్రత్యక్షలు. దేర్ ఆర్ 2 types ఆఫ్ రెవల్యూషన్. వన్ ఈజ్ ఎ జనరల్ రెవల్యూషన్, సార్వత్రిక, అందరికీ ఒకేలాగా ప్రత్యక్షత అనేది ఒకటి ఉంది. ఇంకోటేమో విశిష్టమైన ప్రత్యక్షత. సార్వత్రిక ప్రత్యక్షత ఏమిటి అనే మాటకు వస్తే ఇది అందరికీ ఉంటుంది. కీర్తనలో మనం చూస్తే, భూమి ఆకాశములు దేవుని మహిమను ప్రకటించుచున్నవి. అది ఏంటి, అది సార్వత్రిక ప్రత్యక్షత. అది హిందూ అయినా ముస్లిం అయినా అందరికీ ఆకాశం అనేది. కానీ ప్రత్యక్షమైన విశిష్టమైన ప్రత్యక్షత కూడా ఉంది. ఈ విశిష్టమైన ప్రత్యక్షత వలననే మనము ఈ పరిశోధన అనే దాంట్లో దేవుణ్ణి ఎక్కువ తెలుసుకుంటాం. దేవుణ్ణి ఎంతగా తెలుసుకుంటే అంతగా ఆయనకు దగ్గరగా నడవటానికి వీలవుతుంది. దేవునితో నడవాలి. అందుకే మరి సార్వత్రిక ప్రత్యక్షత, విశిష్టమైన ప్రత్యక్షత. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ ఒక మాట ఉంటుంది. దేవుడు, ఒకసారి చూద్దామా, పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. నానా విధములుగా, నానా సమయములలో అనే మాటకు వస్తే ఆ విశిష్టమైన ప్రత్యక్షత జరుగుతూ ఉన్నప్పుడు చివరికి ఒక మాట ఏమొస్తుందంటే, ఈ దినములలో అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. దట్ ఈస్ ద థర్డ్ థింగ్. ఇట్ ఈస్ నాట్ ఎ జనరల్ రెవల్యూషన్, ఇట్ ఈస్ ఎ స్పెషల్ రెవల్యూషన్.
యేసుక్రీస్తు విశిష్టంగా మనకు ప్రత్యక్షమయ్యాడు. అది ఎక్కడ తెలుసుకుంటావు? వాక్యం. ఎజ్రా అందుకే దేవుని వాక్యాన్ని పరిశోధించాడు అని మనం చూస్తాం. విశిష్టం అనే మాటకు వస్తే దేవుడు ఆయా విధాలుగా మాట్లాడు. నానా విధములని చూశాం కదా. ఎన్ని విధాలు? స్వప్నము ద్వారా మాట్లాడాడు, దర్శనము ద్వారా మాట్లాడాడు, దేవదూతల ద్వారా మాట్లాడాడు కదా. బైబిల్లో మనకు తెలుసు. క్రిస్మస్ దినాల్లో దేవదూతల ద్వారా, మరి కొంతమంది పౌలుకు ఒక దర్శనం ద్వారా మాట్లాడాడు. మెనే టెకల్ అని ఒక ఉంగళం ఒక వేలుతో రాయించాడు. మరి స్వప్నం, కళలు వచ్చాయి, కొందరికి కళలు వచ్చాయి. యోసేపుకు కళ వచ్చినందుకు ఐగుప్తు దేశం వెళ్ళిపోయాడు. దేవుడు నానా విధములుగా మాట్లాడి చివరికి ఏమైందంటే మరి ఆయన ఇప్పుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక యేసుక్రీస్తు ద్వారా మాట్లాడిన తర్వాత మనకి మళ్ళీ ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. అయినా కూడా కొంతమంది పాస్టర్లు, బోధకులు చర్చిల్లో బైబిల్లో ఉన్నది సరిపోదు, నువ్వు ఈ కూడికి రావాలి, నువ్వు నా మాట వినాలి, నేను చెప్పినట్టు చేయాలి. నేను ఇక్కడ ఒక చర్చ్కి వెళ్ళాను, పేరు చెప్పనులే. ఆ వాచ్మెన్ నన్ను ఆపేశాడు. ఆప్ కహా జాతే హై? మే అందరు బైబిల్ ఖరీదనే जा रहा हूं, బైబిల్ కొనడానికి లోపలికి వెళ్తానంటే నాయ్ మీరే చర్చ్కి వెళ్తారు సార్? నేను మెథడిస్ట్ చర్చ్. అన్నాడు. ఏమైంది సార్? మీకు మోక్షం లేదు. అవునా? ఈ చర్చికి వచ్చిన వారికే పరలోకం. అంటే మెథడిస్ట్ వెళ్తున్నా నాకు తెలియదు సార్, ఈ చర్చికి వస్తేనే మీకు పరలోకం. నేనన్నా దేవుడు మీకు ఏమైనా కాంట్రాక్ట్ ఇచ్చాడా? అందరిని పరలోకం పంపించే కాంట్రాక్ట్ తీసుకున్నారా? అంటే అంత ఇది ఉందన్నమాట. కొంతమందికి రక్షణ అనే మాట చూస్తే యేసుక్రీస్తులోనే రక్షణ, ఇంకా ఎవరూ కాదు. పలానా చర్చిలోనే రక్షణ, పలానా సంస్థలోనే రక్షణ, పలానా అయ్యగారు పలానా అమ్మగారి ద్వారానే రక్షణ. గుంటూరులో ఒక చర్చ్ ఉంది. ఆ చర్చిలో ఎవరైనా మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నాక వాళ్ళని వెంటనే సంఘంలో సభ్యులుగా తీసుకోరు. ఎందుకు తెలుసా? ఆ పాస్టర్ గారు అంటాడు, నువ్వు 7 ఆదివారాలు ఉపవాసం ఉండాలి, 7 ఆదివారాలు ఉపవాసం ఉండి గుడికి రావాలి, 8వ ఆదివారం మీ రక్షణ కన్ఫర్మ్ అయిపోద్ది. అంటే ఏంటి? రైల్వే టికెటా, ఆర్ఏసీయా, వెయిటింగ్ లిస్టా? ఎంత మూర్ఖత్వం! ప్రజలు కూడా అది నమ్ముతారు. అది ప్రాబ్లం. ప్రజలు అది నమ్ముతూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాక మనకు వేరే ప్రత్యక్షతలు ఇంకా అవసరం లేదు. అది మనం బైబిల్లో తెలుసుకుంటే పరిశోధించుట అనే మాట ఇక్కడ మనం చూసాం. అదే ప్రత్యక్షత మన చేతిలో ఉన్న బైబిల్. ఇదే లిఖిత ప్రత్యక్షత, రిటర్న్ రెవల్యూషన్. ఇక అంతకంటే మనం ఏమీ ఆశించకూడదు. కొంతమంది బోధకులు అంటారు, నేను ప్రార్థన చేసి చెప్తాను, కొంచెం ఆగు, 3 రోజులు ఆగండి. నువ్వేంటి నాకు చెప్పేది? బైబిల్లో అన్నీ ఉన్నాయి, నువ్వు చదవాలే కానీ తెలుసుకోవాలే కానీ. మన సంఘంలో కూడా కొంతమంది ఇలాంటి తప్పుదారిలో పోతూ ఉంటారు. మళ్ళీ గుడి కూడా వస్తారు, ఆదివారం ఇక్కడికే వస్తారు, వారమంతా వేరే చూస్తూ ఉంటారు, వేరే వాటికి ప్రభావితులు అవుతారు. ఇక్కడ ఇవ్వవలసిన ధనం అక్కడ ఇస్తారు. అందుకే ఎవరో అన్నారు, చర్చెస్ అంట, చర్చి ఎలా ఎదుగుతాయి, చర్చిలు ఎలా ఎదుగుతాయి? హౌ చర్చెస్ గ్రో? సమ్ చర్చెస్ గ్రో అవుట్ ఆఫ్ మెంబర్షిప్. కొన్ని చర్చెస్ లీడర్షిప్, కొన్ని చర్చెస్లో స్కాలర్షిప్, కొన్ని చర్చెస్లో ఫెలోషిప్. ఆ చర్చిలో సమోసా బిస్కెట్ ఇస్తారు సార్, మంచి ఛాయ్ ఉంటుంది సార్ అని కూడా నేను విన్నాను. ఇంకా కొన్ని చర్చి కోర్ట్షిప్. కోర్ట్షిప్ ఏంటి? ఆ చర్చిలో నా గర్ల్ ఫ్రెండ్ ఉంది సార్, అందుకే ఆ గుడికి వెళ్తున్నాను. వీడేదో భయభక్తులు కలిగి వెళ్ళటంలే ఆ గుడికి. ఎంత విచారం కదా! దేవుని వాక్యమే మనకు లిఖిత ప్రత్యక్షత. వాక్యముతో నడవటమే దేవునితో నడవటం. అందుకే వాక్యము గురించిన అవగాహన మనకు చాలా కావాలి. ఈ రోజుల్లో దొంగ బోధలు ఎక్కువైపోయాయి. దుర్బోధలని నేను హోల్ డే రిట్రీట్ తీసుకుంటాను. బహుశా వీలైతే ఈ చర్చలు కూడా తీసుకోవాలని ఉంది. దొంగ బోధకులు ఎలా గుర్తించాలి, వాళ్ళు చేసే సిమ్టమ్స్ ఏంటి, మనం వాటి నుండి ఎలా తప్పించుకోవాలి. ఓకే, ముందుకెళ్దాం. ఈ యొక్క వాక్యము, దేవుని వాక్యము 3 విధాలుగా చూస్తాం. అది జ్ఞాన గ్రంథం, అది పాఠ్య గ్రంథం, తర్వాత అది జీవ గ్రంథం. ఇంత ఉన్నాక మనకి ఇంకేం కావాలంటే, ఇదే యేసు, నీ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే యేసుక్రీస్తు.
ఆ యేసుక్రీస్తుని ముందు అంగీకరించి మారు మనసు పొందాక యేసుతో నడవటం అంటే వాక్యానుసారంగా నడవటం, వాక్యానుసారంగా నడవటం అంటే యేసుతో నడవటం. సింపుల్గా వినిపిస్తుంది కానీ చాలా కష్టం. కష్టమని వదిలేయొద్దు, నడవాలి. ఎందుకంటే యేసుప్రభు అన్నాడు, మీరు నడవండి నేను వస్తానులే అని కాదు, నేను మీతో సదాకాలం ఉన్నాను అని చెప్పాడు కదా. కాబట్టి వాక్యం ఎడల మన వైఖరి అనే మాటకు వస్తే 119వ కీర్తనలో నేను కొన్ని మీకు చెప్తాను. ఒకటి, మనము ముందుగా దేవుని వాక్యాన్ని గౌరవించాలి. దేవుని వాక్యాన్ని పరిశోధించడం అంటే యూ షుడ్ ఆనర్, దానికి ఇవ్వవలసిన విలువ. అన్ని రెఫరెన్సులు అక్కడ ఉన్నాయి. నేను ఈ నోట్స్ అంతా బిషప్ ఎండ్లీ హాస్టల్ గ్రూప్లో పెడతానులేండి, మీరు వాడుకోవచ్చు. దీన్ని మీరు వాడుకోండి, నో ప్రాబ్లం. నో కాపీ రైట్స్ ఇఫ్ యూ కాపీ రైట్లీ, ఓకే. నో కాపీ రైట్ ఇఫ్ యూ కాపీ రైట్లీ. దీనిలో మళ్ళీ అటు ఇటు కలపడం తీయడం చేయకండి. ఇది చాలా కష్టపడి తయారు చేశాను, పవర్ పాయింట్స్ అని నేనే చేసుకుంటాను. దేవుని వాక్యాన్ని మనము గౌరవించాలి, ప్రేమించాలి, పరిశోధించాలి, ధ్యానించాలి. ఇవన్నీ 119వ కీర్తనలోనే ఉన్నాయి అన్నీ కూడా. ఇంకా ఏం చేయాలి అనే మాటకు వస్తే దాన్ని నమ్మాలి, తర్వాత దాన్ని కంఠస్థం చేయాలి, దాన్ని పాటించాలి, ఆ తర్వాత దాన్ని ప్రకటించాలి. కొంతమంది పాటించకుండా ప్రకటిస్తారు. దేవుని వాక్యాన్ని పరిశోధించకుండా, పాటించకుండా ప్రకటిస్తే అది ఉద్యోగం, పరిచర్య కాదు. ఇట్ ఈజ్ ఎ ప్రొఫెషన్, ఇట్ ఈస్ నాట్ మినిస్ట్రీ. ఎవరో డబ్బులు ఇస్తున్నారు కాబట్టి అనే మాట. నాకు పాస్టర్ గారు అన్నాడు, అయ్యగారు మీరు మంచిగా వాక్యం చెప్తారు, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆరాధన టీవీలో 6 నెలలు వాక్యం చెప్పండి, ఇక మీకు బ్యాంక్ నిండా డబ్బులే డబ్బులు. నేనన్నా నేను వాక్యం అమ్ముకోను సార్. నేను టీవీ ప్రసంగాలు కూడా చేస్తుంటాను, వెలుగు టీవీ అని ఇంటర్నెట్ టీవీలో. ఒకసారి టీవీ ప్రసంగం చేశాక ఒక ఆమె ఫోన్ చేసి, అయ్యగారు నీ వాక్యం చాలా బాగుంది, మీకు మేము 10,000 రూపాయలు పంపిస్తాను, నా కోసం ప్రార్థన చేయండి. అవునా, నేను ప్రార్థనలు అమ్ముకోనమ్మా అన్నా. ప్రార్థనలు మీరు అమ్ముకోరా? మరి పలానా వాళ్ళు డబ్బులు పంపితే ప్రార్థన చేస్తానంటున్నారు. హౌ కెన్ యూ సెల్ ప్రేయర్స్? ఎందుకమ్మా అలా అంటున్నావు అంటే, ఒక టీవీ ప్రీచర్ ఉన్నారండి, నేను ఆ పేరు చెప్పనులేండి, ఆయనకి 10,000 పంపాను, రామ్మ ప్రార్థన చేస్తానంటే అక్కడ దాకా పోయాక బాడీ గార్డ్స్ ఎవరు నన్ను ఆయన కలవనివ్వలే. 6 ఉన్నారు మరి సఫారీ సూట్ వేసుకొని బాడీ గార్డ్స్. అయ్యగారు రమ్మన్నాడు, ప్రేయర్ చేస్తాడు, 10,000 పంపానంటే మాకేం తెలియదు, ఎవరిని రానివద్దన్నాడు. పాపం చాలా అటు 10,000 పోయింది, ఇటు ప్రార్థన చేసింది లేదు. యూ కెనాట్ డూ దట్. దేవుని వాక్యం అనే మాట. ఓకే, రెండవ పాయింట్కి వస్తున్నాం. ఎజ్రా దేవుని వాక్యమును పరిశోధించను. రెండవది నడుచుకొనుటకు, దాని చొప్పున నడుచుకొనుటకు అంటే దాన్ని పాటించుట. అదే శిష్యత్వం, అదే శిష్యత్వం. దేవునితో నడవటం అంటే ఒట్టి చదివితే సరిపోదు, దాన్ని పాటించాలి. వేరే వాళ్ళు పాటించమని చెప్పే బదులు ముందు మనం పాటించాలి. అంటే ఇంకో అర్థం ఏంటంటే, మీరు దేవునితో నడవండి అని చెప్పే ముందు, ఇదిగో నేను నడుస్తున్నాను కదా, నన్ను చూడండి, మీరు కూడా నడవండి అని చెప్పటం అనే మాట. ఇక్కడ మరి ఎంసెట్ అంటారు కదా, నేను డీసెట్ అని ఒకటి పెట్టాను. డీసెట్ టెస్ట్. డీసెట్ టెస్ట్ ఏంటంటే, మీకు కొన్ని ఇక్కడ పెడతాను, 4 పెట్టాను. చదువుతారా? అందరూ కలిసి గట్టిగా చదువుతారా? కనపడి వాళ్ళు చదవండి. విశ్వాసులు క్రైస్తవులు శిష్యులు అనబడిరి. దీనిలో ఒకటే రైటు, ఏది చెప్పండి? విశ్వాసులు క్రైస్తవులు అనబడిరి, క్రైస్తవులు శిష్యులు అనబడిరి, శిష్యులు క్రైస్తవులు అనబడిరి, క్రైస్తవులు విశ్వాసులు అనబడిరి. ఏది రైటు? ఫస్ట్ వన్. ఫస్ట్ వన్. ఎంతమంది ఫస్ట్ వన్ అంటారు? ఓకే, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. మూడవది శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఓకే, మీకు హింట్ ఇస్తాను. అపోస్తుల కార్యము 11:26 చదవండి. ఎవరన్నా గట్టిగా త్వరగా చదవండి. అపోస్తుల కార్యము 11:26.
ఇప్పుడు చెప్పండి, దీంట్లో ఏది రైట్? శిష్యులు క్రైస్తవులు అనబడిరి, క్రైస్తవులు శిష్యులు అనబడలే. ప్రతి క్రైస్తవుడు యేసయ్య శిష్యులు కాదు, కానీ ప్రతి క్రీస్తు శిష్యుడు క్రైస్తవుడు. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే, నాకు నేను క్రైస్తవుడిని అని చెప్పుకుండే హక్కు ఎప్పుడు వస్తుంది? ఆయనకి శిష్యుడిగా ఉన్నప్పుడే. ఐ హ్యావ్ నో రైట్ టు కాల్ మై సెల్ఫ్ ఎ క్రిస్టియన్ ఇఫ్ ఐ ఎమ్ నాట్ ఎ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్ ఫస్ట్. శిష్యత్వం, శిష్యత్వం, శిష్యత్వం. నేను ఈ నా 40-44 సంవత్సరాల పరిచర్యలో ఎంతోమంది పాస్టర్లను అడిగాను, మీ చర్చిలో ఎంతమంది ఉంటారు బ్రదర్ అంటే, వాళ్ళు సింపుల్గా చెప్పే ఆన్సర్ ఏంటంటే, మా చర్చిలో ఒక 25 మంది విశ్వాసులు ఉన్నారంటారే కానీ ఇప్పటి వరకు నాకు ఎవరు కూడా మా చర్చిలో ఇంతమంది శిష్యులు ఉన్నారని ఎవరు చెప్పలే. అంటే మనకి విశ్వాసులనే అలవాటు అయిపోయింది. మన సంఘంలో శిష్యులు కావాలి. ఒక పాస్టర్ అన్నాడు, ఉన్నారండి మా చర్చిలో శిష్యులు ఉన్నారండి. నేనన్నా ఎవరికి? నాకండి, నా కాళ్ళు ఒత్తుతాడు, నా కూరగాయలు కొనిస్తాడు, నా పాల ప్యాకెట్ తెచ్చిస్తాడు, వాడు నా శిష్యుడు. అది నీకు శిష్యుడు, యేసుకు కాదుగా. అర్థమవుతుంది ప్రాబ్లం? ఓకే, లెట్స్ మూవ్ ఆన్. సో ఇక్కడ అది కూడా కాదు, అది కూడా కాదు, ఏది కరెక్ట్? ఇది కరెక్ట్. శిష్యులు క్రైస్తవులు అనబడి, అందుకే మనం శిష్యత్వానికి ఫోకస్ చేయాలి. శిష్యత్వానికి ఫోకస్ చేయడం మనకు చాలా అవసరం. సరే, పాటించుట అనే మాటకు వస్తే, ఆయన వలె ప్రవర్తించుట, ఆయన వలె మారుట. పాటించుచున్నాను అని ఎప్పుడు తెలుస్తుందంటే, నా బతుకు యేసులాంటి బతుకుగా మారిపోవాలి, అప్పుడే నేను పాటిస్తున్నట్టు. లేకుంటే అదంతా ఆచారంగా ఉండిపోద్ది. ప్రజలు మనల్ని చూసి, ఈయన నిజంగా యేసు ప్రభు అండి, ఈయన యేసు లాంటి వ్యక్తి అండి, ఈయనలో యేసు లాంటి గుణాలు ఉన్నాయండి అని చెప్పాలి. నేను ఒకసారి, ఇది నేను చెప్పను కానీ ఇక్కడ చెప్పాలనిపిస్తుంది. నేను ఒకరోజు ఇక్కడే నాంపల్లి బస్సు, మలక్పేట బస్సు ఎక్కాను. ఇక్కడ కింద అటు గాంధీ భవన్ ఎగ్జిబిషన్ అటు పోతాం. ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళేలోగా పెద్ద వర్షం పడింది. అప్పటికే కండక్టరు 2-3 సార్లు అటు ఇటు వచ్చాడు టికెట్ల కోసం. నేను చివరిలో ఉన్నాను. నాకు తెలియదు మరి, ఆయన 3 సార్లు వచ్చినప్పుడల్లా నా చెయ్యి అంట ఆయన మనీ బ్యాగ్ తగిలిందంట. నా చెయ్యి ఆయన డబ్బులు పెట్టే బ్యాగులో తగిలిందంట. 4వసారి వచ్చాడు. 4వసారి వచ్చి ఇట్లా కాలర్ పట్టుకున్నాడు. మేరకు మాలూమ్ అరే తూ పైసా చోరీ కర్రా అని. నాకు తెలుసునండి, నేను ఈ బ్యాగ్ నుండి డబ్బులు దొంగతనం ప్రయత్నం చేస్తున్నావు. ఏ డ్రైవర్ బస్ ఆపు, దిల్సుకు నాకు దగ్గర బస్ ఆపిండు. బస్ ఆపేసి నడు పోలీస్ స్టేషన్ అన్నాడు. నాకు ఏం చేయాలో అర్థం కాలే. కానీ వెనక సీట్లో ఒక ఆయన కూర్చొని, అరే రే రే ఉస్కు छोड़ दो, ఓ క్రిస్టియన్ హై ఐసా నహీ కరేగా. వాడికి నేను క్రిస్టియన్ అని ఎట్ట తెలుసు? అంటే నేను క్రిస్టియన్ అని ఇక్కడ స్టిక్కర్ పెట్టుకునే అవసరం లేదు. మనము ఆయన వలె ఉండాలి, ఆయన వల్ల మారాలి. అది శిష్యత్వం వలనే జరుగుతుంది. అందుకే ఇక్కడ ఒక కొటేషన్ నేను రాశాను, సూత్రాలు లేని ఆచరణ. సూత్రం ఉండాలి, సూత్రం రూల్స్ ఉండాలి. అది లేకుంటే ఆచరణ ఏంటంటే అది ఒక వేషధారణ, మోసము, ఫ్రాడ్. ప్రిన్సిపల్స్, ప్రాక్టీస్ వితౌట్ ప్రిన్సిపల్స్ ఈజ్ ఫ్రాడ్. ఇలా ఫ్రాడ్ వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఎవరో వేరే మతాల గురించి మాట్లాడటం లేదు, మన మతం గురించి. క్రైస్తవులని చెప్పుకుంటూ సూత్రాలు లేకుండా ఏమేమో చేస్తూ ఉంటారు. అది ఫ్రాడ్ అండి. ఇట్ ఈస్ నాట్ రైట్. అయితే ఆచరణాత్మకమైనది పాటించుట అంటే ఇక్కడ త్వరగా కొన్ని చూపిస్తాను. నంబర్ 1, మొట్టమొదటిగా నా వ్యక్తిగత జీవితంలో నేను పాటించాలి, పర్సనల్ లైఫ్. రెండవది ఫ్యామిలీ లైఫ్, ఫ్యామిలీ లైఫ్లో నేను పాటించాలి. మూడవది చర్చ్ లైఫ్, సంఘ జీవితంలో పాటించాలి. సంఘ జీవితంలో పాటించాలి. అంతవరకు సరిపోద్దా? సరిపోవట్లే, మరిన్ని కొన్ని ఉన్నాయి. మరొకటి ఏంటంటే మరి సంపద జీవితం.
సంపద జీవితంలో కూడా పాటించాలి. ఈ రోజుల్లో మరి ధనాపేక్ష ఎక్కువైపోతాం. నేను మా చర్చిలో ఒక ధారావాహిక ప్రసంగాలు చేస్తున్నాను, అంత్యదిన ఆనవాలు అని. ఇదిగో మీకు ఒక ఆనవాలని ఉంటాం, క్రిస్మస్లో చదువుతాం కదా. అంత్యదిన ఆనవాలు 2 తిమోతి 3వ అధ్యాయంలో అంత్యదిన ఆనవాలని ఒక 17 ఆదివారాలు నేను మాట్లాడుతున్నాను. దానిలో ఏముంటుందంటే 2 తిమోతి 3:1-2 వచనాల్లో మనం అంత్యదినములలో అపాయకరమైన దినములలో మనం ఉంటాము, ప్రజలు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు అని ఉంటుంది. ధనాపేక్ష అంటే సంపాదించుకోవడం తప్పు కాదు, కానీ ఇక మనదంతా దాని మీదనే పెట్టేసుకొని దేవుణ్ణి పక్కకు తొలగించి, అలాంటి కుటుంబాలు నాకు తెలుసు. కొత్తగా జాబ్ వచ్చినప్పుడు ఏదో బస్సులో వెళ్ళేవారు, సైకిల్లో వెళ్ళేవారు. నాకు బాగా జ్ఞాపకం, ఆ రోజుల్లో సైకిళ్ళు బాగా వాడేవారు హైదరాబాద్లో. మార్క్స్ సార్ అని ఒక ఆయన ఉండేవాడు లైబ్రరీలో. ఆయన పెళ్ళి చిలుకూరులో ఎక్కడో అయింది. మేము ఇక్కడ నుంచి సైకిల్ వేసుకొని వెళ్ళాం, ఇక్కడ నుంచి అక్కడ దాకా సైకిల్లో. యవనస్తులు కదా, మజాగా ఉండేది. రోడ్లు కూడా పెద్దగా, మేదీపట్నం తర్వాత సింగిల్ రోడ్డే ఉండేది. ఎందుకు చెప్తున్నానంటే, వీరు సైకిల్లో బస్సుల్లో తిరిగిన వాళ్ళు, వారికి అంచెలంచెలుగా దేవుడు దీవించాక, ఇప్పుడంతా కొనుక్కున్నాక, దే హ్యావ్ ఫర్గాటన్ ద గివర్ బై ఫోకసింగ్ మోర్ ఆన్ ద గిఫ్ట్. ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి పొందిన ఆశీర్వాదాల మీదనే వాళ్ళ నేత్రాలన్నీ పెట్టుకున్నప్పుడు అది ఆచరణ పాటించుట అనే మాట. మరొకటి ఏంటంటే ఉద్యోగము, విద్య విషయంలో, చివరిగా సమాజములు కూడా, ఎన్ని రంగాల్లో మనము పాటించాలి. అలా పాటించినప్పుడే ఈ వ్యక్తి దేవునితో నడుస్తున్నాడు అని చెప్తారు. లేకపోతే లేదు. ఆదివారం గుడికి వెళ్ళి వచ్చాడు అంతే, వీళ్ళు క్రైస్తవులండి, వీళ్ళు క్రైస్తవులండి. క్రైస్తవులని మళ్ళీ ఎప్పుడు తెలుసు? సంవత్సరానికి ఒకసారి తెలుసు. ఎప్పుడు? బయట స్టార్ కడతాం కదా, బయట స్టార్ కట్టినప్పుడు ఓ వీళ్ళు క్రైస్తవులు, క్రిస్టియన్ అయితే ఓకే నైమాలు పూరా సాల్ దేఖరాత నైపత. ఒకసారి మా ఇంటికి ఇద్దరు వచ్చారు, వచ్చి మేము యేసు ప్రభు గురించి చెప్పాలనుకుంటున్నామంటే, అసలు మీరు నేను క్రిస్టియన్ మీకెట తెలుసు అని అంటే, మీ ఇంటి బయట తారను చూచి వచ్చి తిమి అన్నాడు. అంటే బయట క్రిస్మస్ అప్పుడు స్టార్ కట్టాను, తారను చూచి వచ్చింది అంటే, ఓ వైజ్ మ్యాన్ ఇంకా ఉన్నారన్నమాట ఇప్పుడు కూడా. ఓకే, లెట్స్ మూవ్ ఆన్. ఇది ఎందుకు అంటే ఈ వాక్యం మనకి ప్రయోజనకరం. 2 తిమోతిలో మీరు చూస్తే 2 తిమోతి 3:16లో దేవుని వాక్యం మనకు ప్రయోజనకరం. దాన్ని మనం పాటిస్తే మనకు ప్రయోజనకరం. ఇట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ అస్. ఎలాగా ప్రయోజనకరము అంటే, ఇట్ విల్ టెల్ యూ వాట్ ఈస్ రైట్. అది మనకి ఏం చెప్తుంది? సరి అయినది, ఉపయోగకరము. చూడండి, ఆ మాటలో మీకు చాలా బాగా అర్థం వచ్చేస్తుంది. ఇది మీరు వాడుకోవచ్చు. 2 తిమోతిలో మీరు చూస్తే మరి 4 మళ్ళీ పెట్టనా? 2 తిమోతి 3:16. 2 తిమోతి 3:16లో దేవుని వాక్యము మనకు ఏ విధంగా ప్రయోజనకరం చూడండి. 16లో దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యము పూర్ణముగా సిద్ధపరిచి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి శిక్ష చేయుటకు ప్రయోజనకరం. ఇట్ ఈస్ ప్రాఫిటబుల్ అనే మాట. మనకి ఏదైనా ప్రాఫిట్ అనే మాట మాట్లాడితే వాక్యమే మనకు ప్రాఫిట్. మనం ఏదైనా ఆదాయం గురించి మాట్లాడితే ఆత్మల ఆదాయమే మన ఆదాయం. ఈ రోజుల్లో చాలామంది టీవీ బోధకులు వారి ఆదాయాలు వేరు. ఆత్మల ఆదాయం ఏమీ లేదు, కింద బ్యాంక్ అకౌంట్ నెంబర్ పెడతారు, ఇంక వాళ్ళకి డబ్బులు. మనకి ఏదైనా ప్రయోజనకరం అంటే దేవుని వాక్యము, మనకి ఏదైనా ఆదాయం అంటే ఆత్మల ఆదాయం. ఇంక అంతకంటే వేరేది అదంతా ప్రొఫెషను, అది బిజినెస్. అయిపోయింది. ఒక 10 మినిట్స్లో ముగిస్తాను. ప్రయోజనకరం అనే మాటకు వస్తే అది మనకేం చెప్తుందంటే, మొట్టమొదటి చూడండి 16వ వచనంలో 17వ వచనంలో అది ప్రతి లేఖనము ఉపదేశించుటకు అంటే అది మనకి సరి అయింది, ఇది రైట్ అని చెప్తారు. రెండోది ఏంటి అక్కడ? రెండో మాట ఖండించుటకు. ఇట్ విల్ టెల్ యూ వాట్ ఈస్ నాట్ రైట్. ఇట్ విల్ నాట్ టెల్ ఓన్లీ రైట్, ఇట్ విల్ ఆల్సో టెల్ వాట్ ఈస్ నాట్ రైట్. అంటే అది ఖండిస్తుంది. మూడవది ఏంటంటే
అది ఇంకో మాట ఏమొచ్చింది అక్కడ, తప్పు దిద్దుట. ఇట్ విల్ హెల్ప్ యూ హౌ టు గెట్ రైట్. ఇఫ్ యూ గెట్ రాంగ్ ఇట్ విల్ టెల్ యూ హౌ టు గెట్ రైట్. అదే దాన్నే మనం సరి చేయుట అనే మాటకు వస్తాం. ఆ తర్వాత నీతి యందు శిక్షణ, దాన్నే హౌ టు స్టే రైట్. హౌ టు స్టే రైట్ అనే మాట, సరిగా కొనసాగుట. దీన్ని మీరు చూస్తే దేవుని వాక్యం వల్ల ప్రయోజనం ఏంటో తెలుసా? ముందు ఇది సరి మార్గం వెళ్ళు అంట. సరి మార్గంలో వెళ్ళకపోతే ఇది సరికాదని కూడా చెప్తుంది. ఇది సరికాదని చెప్పిన తర్వాత ఎలా సరి చేసుకోవాలని కూడా చెప్తుంది వాక్యం. ఆ తర్వాత ఆ సరిగా ఎలా కొనసాగాలో అది కూడా చెప్తుంది. అందుకే దేవుని వాక్యము ప్రయోజనకరం. ఈ ప్రయోజనాన్ని మనము నిర్లక్ష్యం చేస్తే దేవునితో నడవలేము. దీని విలువ మనం అర్థం చేసుకుంటేనే ఆయనతో నడవటానికి మనకు వీలు అవుతుంది. చివరిగా ప్రకటించుట. మొదటి రెండేంటి చెప్పండి? అందరు ఇక్కడే ఉన్నారా? గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. నాకు తెలుసు కడుపు కాలిపోతూ ఉంది. ఎక్కువ తింటే నిద్ర వస్తుందంట, బాగా ఆకలి ఉంటే కూడా నిద్ర వస్తుందంట. కాదు, పరిశోధించుట, పాటించుట, ఇది మూడవది ప్రకటించుట. సాతానుడు ప్రకటిస్తాడు కానీ వాడు మొదటి రెండు చేయడు. మీకు తెలుసా సైతాన్ కూడా విశ్వాసి? డూ యూ నో సైతాన్ ఆల్సో ఇస్ ఎ బిలీవర్? అదేంటి సార్, సైతాన్ బిలీవర్? నేను ఇంకా చెప్తాను ఏంటంటే, సాటన్ ఈజ్ ద మోస్ట్ పర్ఫెక్ట్ బిలీవర్ 24/7. మనకన్నా యేసు ప్రభు గురించి అనుమానం వస్తుంది కానీ వాడికి ఎప్పుడు రాదు. యేసు ప్రభు దేవుడని వాడికి 24/7. వాడు యేసు ప్రభు దేవుడని విశ్వసిస్తాడు. వాడు చాలా మంచి విశ్వాసి, కానీ శిష్యుడు కాదు. శిష్యుడు కాదు. అందుకే విశ్వాసం అయ్యావా, సరేలే పర్వాలేదు, శిష్యుడిగా అవ్వకు. శిష్యుడిగా అవ్వాలంటే పరిశోధించాలి, పాటించాలి, తర్వాత ప్రకటించాలి. అవి మొదటి రెండు అవసరంలే, వెళ్ళి ప్రకటించుకో. చర్చ్ ప్రోగ్రాం కదా, చేసేసేయండి, మనం చేయొచ్చండి. కానీ పాటించి పరిశోధించి ప్రకటిస్తే, ఆ మొదటి రెండు చేస్తే మన బతుకులు ఇంకా బాగా అవుతాయి. అవి రెండు చేసి ప్రకటిస్తే వేరే వాళ్ళ బతుకులు కూడా బాగా అవుతాయి. ఇది మనం చేద్దాం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రకటించుట అంటే ఇక్కడ ఏంటి? నేను ఎరిగిన క్రీస్తే నేను ప్రకటించే క్రీస్తు. క్రీస్తు గురించిన జ్ఞానము నాకు చారణ జ్ఞానం అనుకో, నేను ప్రకటించే క్రీస్తు చారణ క్రీస్తే ఉంటాడు, 10 పైసలు క్రీస్తే ఉంటాడు. నేను ఎరిగిన క్రీస్తు గొప్ప క్రీస్తు అయితే ప్రకటించేది కూడా గొప్పగా ఉంటుంది. అందుకే మరి 3 విధాలుగా మనం ప్రకటించాలి. 3 విధాలుగా. మొట్టది ఏంటంటే, నువ్వేమై ఉన్నావు, నువ్వేమి చేయుచున్నావు, నువ్వు ఏమి చెప్పుచున్నావు. దెర్ ఆర్ 3 ways టు ప్రొక్లెయిమ్. ప్రకటించుట 3 విధానాలు. ఒకటి, ముందుగా నువ్వేమై ఉన్నావు. ఇట్ ఈజ్ అబౌట్ యువర్ బీయింగ్. సైలెంట్ ప్రీచింగ్ అంటారు. నీ బతుకే ఒక సందేశం. మదర్ తెరీసా ఎన్ని సువార్త సభలు నడిపించింది? ఆమె ఎంత పెద్ద స్పీకరు ఏం కాదు. ఆమె లైఫే ఒక సందేశం. అలాంటి వారు చాలామంది ఉన్నారు చరిత్రలో. వాళ్ళుగా పెద్దగా ప్రకటనలే, ఫేమస్ ప్రీచర్లు ఏం కాదు. వారి బతికే ఒక సందేశం. మిషనరీ స్టోరీలు మనం చదివినప్పుడు. రెండవది, నువ్వు ఏమి చేయుచున్నావు, డూయింగ్. ప్రకటించుట బై బీయింగ్ వాట్ యు ఆర్. ప్రకటించుట బై డూయింగ్. మూడవది బై సేయింగ్. మనం ఎక్కువగా సేయింగ్లోనే ఉంటాం కదా. కొన్ని సందర్భాల్లో మనము చెప్పాలి, కొన్ని సందర్భాల్లో చెయ్యాలి. ఇందాక మనం పవర్ పాయింట్ చూసాం కదా, కొన్ని చేశారు మీరు. అయ్యా ఆకలి అవుతుందంటే, కూర్చో, యేసుప్రభు ఎవరో తెలుసా అంటే, తర్వాత చెప్పాము ఆకలి అవుతుంది. కొన్ని సందర్భాల్లో చెయ్యాలి, కొన్ని సందర్భాల్లో చెప్పాలి, కొన్ని సందర్భాల్లో ఇవి రెండు చేయకుండా అలా ఉండాలి. మన జీవితాలు చూసి ప్రజలు ఏమంటారు ఒకసారి ఆలోచించండి. ఈ ఒక్క ఇల్లస్ట్రేషన్ చెప్పి నేను ఆపేస్తాను. ఈ రేడియో మీరు చూసారా? రేడియో
పెద్ద రేడియో, ఆ రోజుల్లో పెద్దగా ఉండేది కదా, ఇప్పుడు మన ఇంట్లో అంత మైక్రోవేవ్ ఉంది కానీ అంత సైజు ఉండేది. ఒక పాస్టర్ గారు ఈ రేడియోలు తయారు చేసే ఫ్యాక్టరీకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ రేడియో ఉన్న ఆ పరికరాలు, దాంట్లో ఉన్న పార్ట్స్ అన్నీ అసెంబ్లింగ్ చేస్తూ ఉన్నాడు, ఫిక్స్ చేస్తూ ఉన్నాడు ఆ ఇంజనీర్. అయితే ఆ ఇంజనీరు డస్ట్ ప్రూఫ్ పెద్ద క్యాబిన్లో ఆ పని చేస్తున్నాడు. ఆ పాస్టర్ గారు లోపలికి వెళ్ళి, అవును ఇంత పెద్ద రేడియోకి డస్ట్ ప్రూఫ్ ఏంటి, ఎందుకు అవసరమా అన్నప్పుడు ఆయన ఒక మాట అంటాడు, ఆ ఇంజనీర్, నేను ఈ పార్ట్స్ అన్నీ కూడా ఎక్కడిదక్కడ బిగిస్తూ ఉన్నాను, అమర్చేసాను, తర్వాత రేడియో తయారవుతుంది, దానికి డస్ట్ ప్రూఫ్ ఎందుకు అంటే ఆయన ఒక మాట అంటాడు, ఏంటంటే ఇఫ్ ద మెటీరియల్ ఈజ్ క్లీన్ ద మెసేజ్ విల్ బీ క్లియర్. అర్థమైందా? అంటే శుద్ధమైన జీవితం, స్పష్టమైన సందేశం. మన బతుకులు శుద్ధంగా ఉంటేనే సందేశం వెళ్తుంది. మన బతుకులు బాగలేవనుకో వేరే సందేశం వెళ్తుంది, సందేశం తప్పకుండా వెళ్తుంది. ఇది నా యొక్క పరిశుద్ధ జీవితంపై ఆధారపడి ఉంటుంది. యేసయ్యతో నడిస్తే యేసయ్యను చూపించుకుంటావు, యేసయ్యను వెనక పెట్టుకుంటే నీకు నువ్వు చూపించుకుంటావు, వేరే సందేశం వెళ్ళిపోద్ది. ఏమంటారు? ఒక్క నిమిషం నిల్చుందామా అందరం? చిన్న ప్రేయర్ చేసి ముగించుకుందాం. ఒకసారి నిల్చుందాం, మన జీవితాలు ఒకసారి పరీక్షించుకుందాం. దేవునితో నడవాలి. సంఘములో పరిస్థితులు అనుకూలంగా ఉండొచ్చు, అనుకూలంగా ఉండకపోవచ్చు, ఉత్సాహంగా ఉండొచ్చు, లేక నిరుత్సాహంగా ఉండొచ్చు. కానీ నా వ్యక్తిగత జీవితం, యేసయ్యతో నా జీవితం ఎలాగా ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఎజ్రా దేవుని కరుణా హస్తము కలిగి ఆ మొదటి దినము నుండి యెరూషలేము వరకు నడుచుకుంటూ వచ్చాడు, దేవునితో నడిచాడు. ఈరోజు మనము కూడా దేవునితో నడుస్తూ ఉన్నాం. మనం ఆ నూతన యెరూషలేముకు వెళ్ళాలి. ఈ దారిలో యేసు చేయి పట్టుకొని మనం నడుద్దాం. పరిశోధించుట, పాటించుట, ప్రకటించుట. ప్రకటించుట సులభమే, కానీ పరిశోధించి పాటించిన తర్వాత ప్రకటిస్తే అది బాగుంటుంది. ఆ రేడియో ఉపమానం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇఫ్ ద మ్యాన్ ఈజ్ క్లీన్ హిస్ మెసేజ్ విల్ బీ క్లియర్. మనిషి పరిశుద్ధంగా ఉంటే ఆయన సందేశం కూడా స్పష్టంగా ఉంటుంది. దేవునికి ఆయాస్కరమైనది ఏమన్నా ఉంటే ఈరోజు ఒప్పుకుందాం. ప్రభా, నా నుండి నీ సందేశం, నీ నామము సరిగా వెళ్ళటం లేదేమో, నన్ను పవిత్రపరచు. ప్రజలు వినటం లేదు, సమాజం చెడ్డది, వీళ్ళు అట్టటోళ్ళు వారు అట్టటోళ్ళు అని చెప్పకుండా నేను దేవుని దృష్టిలో పరిశుద్ధంగా ఉంటే నా ద్వారా దేవుని సందేశం స్పష్టంగా లోకానికి వెళ్తూ ఉంది. దేవుడు నన్ను ఎందుకో 50 సంవత్సరాల తర్వాత ఇక్కడ వచ్చి దేవుని వాక్యం ఇచ్చే అవకాశం. మన సంఘానికి మనం ఎన్నో చేయాలి. ఈ తరములో మనకు ఇచ్చిన ఈ జీవితాన్ని దేవుని యొక్క ఉపయోగం కోసం, రాజ్య విస్తరణ కోసం మనం వాడుకుందాం. పురుషులంగా మనము ఆదర్శకరమైన జీవితం చర్చిలోను, కుటుంబంలోను, సమాజంలోను ప్రతిసారి వాక్యం ప్రకటించాల అవసరం లేదు. నీ యొక్క సైలెంట్ జీవితం, నీ జీవితమే ఒక సందేశం. ప్రభువా, నన్ను శుద్ధీకరించు, నన్ను పవిత్రపరచు, నా ద్వారా స్పష్టమైన సందేశాన్ని లోకానికి అందించు ప్రభువా అని ప్రభువుని అడుగుదాం. యేసయ్యా, మీకు వందనాలు, నీ వాక్యం కొరకై వందనాలు. మెథడిస్ట్ చర్చిని మీరు కనికరించి ఎన్నో సంవత్సరాలుగా ప్రభా ఇక్కడ ఉంచారు. అనేక మంది రక్షణకు కారణంగా చేశారు ప్రభా. ఇంకా ఎంతో మీరు ఈ యొక్క సంఘం ఎడల మీరు ప్రణాళికలు కలిగి ఉన్నారు. నా సంఘమును నేను కట్టుదును అని చెప్పారు. కాబట్టి ప్రభా, మీరే ముందుకు రండి, మీరే ముందుకొచ్చి నడిపించండి. ప్రభా, మేము నిన్ను వెనక్కి పెట్టుకొని మా మట్టుకు మేము చేసుకోకుండా ప్రభా మాకు సహాయం చేయండి, సహాయం చేయండి. మీరు నా సంఘమును నేను కట్టుదును అని చెప్పిన తర్వాత
మేము ఎవరు ప్రభువా అడ్డం వచ్చి మేము కట్టుకుంటాంలే అని చెప్పే ధైర్యం మాకు లేదు ప్రభువా. ఈ సంఘాన్ని మీ చేతిలో పెడుతున్నాము, మమ్మల్ని కూడా మీ చేతిలో పెట్టుకుంటున్నాము. మమ్మల్ని నీ పనిముట్లుగా వాడుకోండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ సిట్ ఆన్.